మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం పైగా షష్ఠి. జీలకర్రతో ఇలా చేయండి చాలు. అప్పులన్నీ తీరిపోతాయి, కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యల నుండి పెద్ద పెద్ద అప్పుల వరకు మన జీవితాన్ని బిగించి పట్టుకున్న ఆర్థిక భారాన్ని తగ్గించే ఒక దైవిక అవకాశంగా ఈ రోజును భావిస్తారు. మనం సాధారణంగా వంటల్లో ఉపయోగించే జీలకర్ర ఈ చిన్న గింజలోనే ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. జీలకర్ర అనేది కేవలం రుచికి మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రభావం కలిగినదిగా భావించబడింది. పురాణాల ప్రకారం ఇది నెగటివ్ ఎనర్జీని దూరం చేయడంలో, మన చుట్టూ ఉన్న దురదృష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నమ్మకం. మన ఇంట్లో తెలియకుండా చేరే ఆర్థిక అడ్డంకులు, పనులు మధ్యలో ఆగిపోవడం, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం, ఇవన్నీ కొన్ని సందర్భాల్లో దృష్టిదోషం లేదా అనుకోని శక్తుల ప్రభావంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో జీలకర్రతో చేసే కొన్ని ఆచారాలు మన జీవితంలో మార్పు తీసుకువస్తాయని విశ్వాసం. ముఖ్యంగా మంగళవారం రోజున ఈ గింజకు ఉన్న శక్తి మరింత పెరుగుతుందని చెబుతారు. ఆ రోజున చేసే చిన్న చిన్న పద్ధతులు మన అదృష్టాన్ని మళ్లీ మేల్కొల్పే శక్తి కలిగి ఉంటాయని పెద్దలు నమ్మారు. అప్పుల బాధతో నిద్ర పట్టకపోవడం, ఎంత ప్రయత్నించినా సమస్యలు తీరకపోవడం, ఒక్కోసారి మనసులో నిస్సహాయత కలగడం, ఇవన్నీ మన జీవితంలో భారంగా మారుతాయి. కానీ ప్రకృతి మనకు ఇచ్చిన కొన్ని సాధారణమైన వస్తువులలోనే పరిష్కారం దాగి ఉంటుంది. జీలకర్రతో చేసే ఈ విధమైన ఆధ్యాత్మిక పరిహారాలు మన మనసుకు ధైర్యాన్ని, ఇంటికి శాంతిని, ఆర్థికంగా ఒక సానుకూల మార్పును తీసుకురావడంలో సహాయపడతాయని నమ్మకం. ముఖ్యంగా విశ్వాసంతో, శ్రద్ధతో చేస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుందని అంటారు. చాలామంది అనుభవం చెబుతోంది. చిన్న మార్పులు మొదలై క్రమంగా పెద్ద సమస్యలు కూడా సద్దుమణిగిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో శక్తి ఉన్న జీలకర్రతో రేపు మంగళవారం ఏ పరిహారం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ మంగళవారం షష్ఠీ తిథితో కలిసి వచ్చింది. ఇలాంటి తిథివారం కలిసి వచ్చిన రోజున ఏ నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రేపు మంగళవారంతో కూడిన షష్ఠీ తిథి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన, పరమ పవిత్రమైన సుముహూర్తమని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జ్యోతిష్య శాస్త్రరీత్యా మంగళవారానికి అధిపతి అంగారకుడు కాగా, ఆ అంగారకుడికి అంటే కుజుడికి అధిదేవత సాక్షాత్తు శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యస్వామి. రేపు మంగళవారంతో పైగా షష్ఠీ తిథి, ఈ రెండింటి కలయికను సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి వంటి పవిత్ర పర్వదినంగా భావించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. అందుకే ఈ విశేషమైన కలయిక రోజున స్వామివారిని పూజించడం వల్ల జాతకంలోని కుజదోషాలు, సర్పదోషాలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే సకల అరిష్టాలు పటాపంచలై శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో, ముఖ్యంగా రక్త సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు లేదా శస్త్రచికిత్సల భయంతో సతమతమవుతున్నారో వారు రేపు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే మేల్కొని శుచిగా స్నానమాచరించి ఎర్రటి వస్త్రాలను ధరించి సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించాలి. స్వామివారికి ఎర్రటి గన్నేరు పూలతో లేదా కనకాంబరాలతో భక్తితో పూజ చేసి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల శరీరంలోని రోగకారక శక్తులు నశించి కొత్త ఉత్సాహం, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతాయి. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా నేటి కాలంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిడి, ఆందోళనల నుండి ప్రశాంతత పొందడం కోసం కూడా ఈ రోజున స్వామివారిని ఆశ్రయించడం ఎంతో అవసరం. ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈ పవిత్ర ఘడియల్లో సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వహించి పేదలకు బెల్లంతో చేసిన పరమాన్నం లేదా ఎర్రటి కందులు వంటి పప్పు దినుసులను దానం చేయడం వల్ల త్వరగా రుణ విముక్తి కలుగుతుంది. ఆర్థికంగా స్థిరపడాలనుకునేవారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి సంపద వృద్ధి చెందుతుంది. జీవితంలో అత్యంత కీలకమైన వివాహ, సంతాన విషయాల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి ఈ మంగళవారపు షష్ఠి ఒక వరం వంటిది.
పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న యువతీ యువకులు లేదా కుజదోషం కారణంగా వివాహం ఆలస్యమవుతున్న వారు రేపు స్వామివారికి పసుపు కొమ్ముల మాల సమర్పించి నాగేంద్రుని పుట్టలో పాలు పోయడం ద్వారా వివాహ గండాలు తొలగిపోయి శీఘ్రంగా కళ్యాణ యోగం కలుగుతుంది. సంతానం లేక ఏళ్ల తరబడి బాధపడే దంపతులు రేపు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్య షష్ఠీ వ్రతాన్ని ఆచరించి 6 ముఖాల స్వామిని వేడుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పురాణ వచనం. కుమారస్వామి దేవసేనాధిపతి కాబట్టి ఉద్యోగ రంగంలో పై అధికారుల వేధింపులు ఉన్నా లేదా కష్టపడినా ప్రమోషన్ రాకుండా శత్రువులు అడ్డుపడుతున్నా రేపు స్వామివారికి 6 వత్తులతో ఆవు నెయ్యి దీపం వెలిగించి విభూతిని నుదుట ధరించడం వల్ల వృత్తిపరమైన విజయాలు తథ్యం. వ్యాపారస్తులు తమ వ్యాపార సంస్థల్లో నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే వ్యాపార స్థలంలో సుబ్రహ్మణ్య యంత్రాన్ని ప్రతిష్ఠించుకుని ఈ రోజున విశేష పూజలు చేయడం వల్ల లాభాల బాట పడతారు. శత్రువుల మీద విజయం సాధించడానికి, కోర్టు కేసులు మరియు భూ వివాదాల నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి ఆయుధం మీద దృష్టి సారించి ఓం శరవణ భవ అనే మంత్రాన్ని 108 సార్లు లేదా సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు జపించాలి. ఈ పవిత్రమైన రోజున చేసే ధ్యానం, జపం మరియు దానం 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పండ్లు తీసుకుని ఉపవాసం ఉండటం వల్ల ఆత్మశుద్ధి కలగడమే కాక సంకల్ప బలం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సమేతంగా పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు తొలగి దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించేటప్పుడు పవిత్రమైన విభూతిని ధరించడం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ విభూతి రక్షణ కవచంలా పనిచేసి మనల్ని దుష్టశక్తుల నుండి కాపాడుతుంది. విద్యార్థులు ఈ రోజున స్వామిని ప్రార్థించడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగి విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తారు. జీవితంలో ఏ మూలన చీకటి ఉన్నా 6 ముఖాల తేజస్సుతో వెలిగిపోయే షణ్ముఖుడు తన దివ్య కాంతితో ఆ చీకటిని తొలగిస్తాడు. రేపటి రోజున పొరపాటున కూడా ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది శాంతిని, సహనాన్ని మరియు దైవచింతనను కోరుకునే రోజు. పవిత్రమైన మనస్సుతో, పరిపూర్ణమైన నమ్మకంతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ విశిష్టమైన మంగళవారపు షష్ఠిని అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఇలాంటి తిథివార కలయికలు అరుదుగా వస్తాయి. భక్తితో చేసే ఒక చిన్న నమస్కారం కూడా స్వామివారి అనుగ్రహాన్ని కురిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి అంటేనే జయం మరియు అభయం. ఆయన పాదాలను ఆశ్రయించిన వారికి అపజయం అనేది ఉండదు. కాబట్టి రేపు ఉదయమే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసి మనసారా ఆ కుమారస్వామిని తలుచుకోండి. సకల కష్టాలు తీరి మీ జీవితం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. రేపు సాయంత్రం వేళ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళితో స్వామిని అర్చించి 6 రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించడం వల్ల సర్వ కార్యసిద్ధి కలుగుతుంది. ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నారో వారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఆయుధానికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించడం వల్ల విజయం వరిస్తుంది. అలాగే వాహన ప్రమాదాల నుండి రక్షణ పొందాలనుకునేవారు ఈ రోజున స్వామివారికి వాహన పూజ నిర్వహించడం లేదా కవచ పారాయణం చేయడం వల్ల రక్షణ కలుగుతుంది. ఈ విధంగా రేపటి మంగళవారపు షష్ఠిని ఆధ్యాత్మికంగా సద్వినియోగం చేసుకుని స్వామి కృపకు పాత్రులు కండి. ఈ రోజున చేసే ధ్యానం, జపం 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పండ్లు తీసుకుని ఉపవాసం ఉండటం వల్ల ఆత్మశుద్ధి కలగడమే కాక సంకల్ప బలం పెరుగుతుంది. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలను ధరించి మీ ఇంటి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా గదిలో సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి మనస్సును పూర్తిగా దైవంపై లగ్నం చేయాలి. ఈ పవిత్రమైన రోజున ఒక విశేషమైన తాంత్రిక పరిహారాన్ని ఆచరించడం ద్వారా నీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని శాశ్వతంగా పారద్రోలవచ్చు. దీనికోసం ఒక మట్టి ప్రమిద లేదా చిన్న మట్టి పాత్రను తీసుకోవాలి. ఎందుకంటే మట్టి అనేది పంచభూతాల్లో ఒకటైన పృథ్వీతత్వానికి ప్రతీక. మట్టికి భూమిలో ఉండే భారమైన శక్తులను పీల్చుకుని శాంతింపజేసే గుణం ఉంటుంది. ఆ పాత్రలో 2 చెంచాల జీలకర్రను వేయాలి. జీలకర్ర కేవలం వంటగది వస్తువు మాత్రమే కాదు, ఇది వాతావరణంలోని కలుషిత తరంగాలను శుద్ధి చేసి అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది.
జీలకర్ర వేసిన తరువాత దానిపై కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వేయాలి. నెయ్యి అనేది దేవతలకు అత్యంత ప్రీతికరమైనది మరియు అగ్నిని ప్రజ్వరిల్లజేసే పవిత్ర ద్రవ్యం. నెయ్యి నుండి వచ్చే పొగ గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఇంట్లోని క్రిమికీటకాలను మరియు కనిపించని దుష్టశక్తులను నాశనం చేస్తుంది. ఆ తర్వాత అందులో 2 లవంగాలను ఉంచాలి. ఇవి శక్తికి మరియు రక్షణకు చిహ్నాలు. లవంగాలు అగ్నిలో కాలినప్పుడు విడుదలయ్యే సువాసన మన మెదడులోని నరాలను ఉత్తేజితం చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనికి తోడు ఒక బిర్యానీ ఆకును అంటే తేజపత్రం కూడా చేర్చాలి. బిర్యానీ ఆకులో లక్ష్మీ కటాక్షం ఉంటుందని, దీన్ని కాల్చడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందని తంత్రశాస్త్రం చెబుతోంది. వీటన్నింటినీ కలిపి కర్పూరం సాయంతో వెలిగించాలి. అవి మెల్లగా దహనమవుతూ వస్తున్న పొగను ఒక ధూపంలా భావించి ఇల్లు మొత్తం ప్రదక్షిణ చేయాలి. ముఖ్యంగా సూర్యరశ్మి సోకని గదులు, స్టోర్ రూమ్లు, వంటగది మూలలు మరియు మంచాల కింద ఈ పొగను చూపించాలి. గాలి ఆడని చోట్ల ప్రతికూల శక్తి ఎక్కువగా పేరుకుపోతుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ ధూపాన్ని వేయడం వల్ల అక్కడ ఉన్న బద్ధకం, చికాకులు తొలగిపోతాయి. ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు మీరు మనసులో నిరంతరం సుబ్రహ్మణ్యాయ నమః లేదా హనుమతే నమః అని స్మరించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఈ ధూపం వేసే సమయంలో తమ గల్లాపెట్టె లేదా బీరువా దగ్గర కూడా కొద్దిసేపు ఉంచాలి. దీనివల్ల ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగుతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ పొగను తమ పడకగదిలో వేసి స్వామివారిని వేడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు తమ పనిముట్లు లేదా ల్యాప్టాప్ వంటి వాటికి కూడా ఈ ధూపాన్ని చూపించవచ్చు. వ్యాపార సంస్థలు నడుపుతున్నవారు తమ షాప్లో లేదా ఆఫీస్లో కూడా ఈ మంగళవారం నాడు ఈ పరిహారం ఆచరిస్తే శత్రువుల మీద విజయం లభిస్తుంది మరియు కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. ఈ పరిహారం వెనుక ఉన్న విజ్ఞానం ఏమిటంటే, ఈ వస్తువుల కలయిక వల్ల వెలువడే పొగ మన శరీరంలోని చక్రాలను ఉత్తేజపరుస్తుంది మరియు మన చుట్టూ ఉన్న ఆరాను శుద్ధి చేస్తుంది. ఒక మనిషి ఆరా శుభ్రంగా ఉంటేనే అతను తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. తద్వారా జీవితంలో విజయం లభిస్తుంది. చాలామందికి ఏదో తెలియని భయం, రాత్రిపూట పీడకలలు రావడం వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఈ ధూపం వేసిన తరువాత ఇంట్లో మార్పును స్పష్టంగా గమనించవచ్చు. రేపు మంగళవారం షష్ఠి తిథి కాబట్టి ఈ రోజున అంగారక గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంగారకుడు ధైర్యానికి, స్థిరాస్తికి కారకుడు. కాబట్టి భూమికి సంబంధించిన వివాదాల్లో ఉన్నవారు కూడా ఈ పరిహారం చేయడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి కాకుండా ఆగిపోతున్న వారికి కుజదోషం ప్రధాన కారణంగా కావచ్చు. వారు ఈ పరిహారంతో పాటు స్వామివారికి ఎర్రటి కందులను దానం చేస్తే వివాహ యోగం త్వరగా పడుతుంది. ఈ ధూపం వేసిన తర్వాత మిగిలిన భస్మాన్ని లేదా బూడిదను పారేయకుండా దాన్ని ఒక చిన్న కవర్లో భద్రపరుచుకుని రోజు నుదుట ధరిస్తే దిష్టి తగలకుండా ఉంటుంది. పిల్లలకి దిష్టి తగిలి పాలు తాగకపోయినా లేదా ఏడుస్తున్నా ఈ భస్మాన్ని తిలకంలో పెట్టడం వల్ల వారు శాంతపడతారు. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ధూపాన్ని తమ గదిలో రోజు వేయడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిజానికి ఈ వస్తువులన్నీ మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. జీలకర్రలోని చేదుగుణం, లవంగంలోని తీక్ష్ణత, బిర్యానీ ఆకులోని ఘాటు, నెయ్యిలోని సాత్వికత ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన రసాయన ప్రక్రియను పూర్తి చేస్తాయి. దీనివల్ల గాలిలోని బ్యాక్టీరియా నశించి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే అగ్ని అనేది అన్నిటినీ శుద్ధి చేసే దైవం. మన పాపాలను, కష్టాలను అగ్నిలో వేసి దహనం చేయమని వేడుకోవడమే ఈ పరిహారం యొక్క అంతరార్థం. రేపు ఉదయం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత సాధ్యమైతే పేదవారికి లేదా పశుపక్షాదులకు ఆహారం అందించడం వల్ల పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా కోతులకు అరటి పండ్లు పెట్టడం లేదా ఎర్రటి ఆవుకు గ్రాసం తినిపించడం వల్ల హనుమంతుడి మరియు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఈ మంగళవారం చేసే చిన్న ప్రయత్నం మీ రాతను మార్చగలదు.
నమ్మకమే ఈ పరిహారానికి పునాది. ఎటువంటి సంకోచం లేకుండా భక్తితో ఈ ప్రక్రియను నిర్వహించండి. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ధూపం వేస్తున్నప్పుడు ఇల్లంతా తలుపులు తీసి ఉంచాలి. తద్వారా బయట నుండి వచ్చే ప్రాణవాయువు ఇంట్లోని ప్రతికూలతను తోసివేస్తుంది. ఈ ధూపం వేసిన తర్వాత ఇల్లు ఒక దేవాలయంలా అనిపిస్తుంది. ఒక విధమైన దివ్య సువాసన వ్యాపించి మనస్సును ఆహ్లాదపరుస్తుంది. ప్రతి మంగళవారం వీలైతే ఇలా చేయండి. లేదంటే కనీసం రేపు వచ్చే ఈ విశేషమైన షష్ఠి రోజున తప్పక ఆచరించండి. సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఆయుధం మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని, శోకాన్ని దూరం చేసి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతూ ఈ పూజను ప్రారంభించండి. ఈ పవిత్రమైన రోజున మీరందించే భక్తిని స్వామి స్వీకరించి మీ జీవితాన్ని సుఖమయం చేస్తారు. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఏకాగ్రతతో చేయడం మరింత ఉత్తమం. మీ కుటుంబ సభ్యులను కూడా ఈ ధూపాన్ని స్వీకరించమని చెప్పండి. సకల విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని కలిగించే ఈ సుబ్రహ్మణ్య మంగళవారపు మహిమ అపారమైనది. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు రావాలని, ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మీరు ఎదగాలని కోరుకుంటూ ఈ పరిహారాన్ని శ్రద్ధగా నిర్వహించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.